ఈ మధ్య చాలా మంది పెద్దవాళ్ళు మన ఆంధ్రాలో ఏం మాట్లాడుతున్నారంటే పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదు, తెలుగు మీడియంలోనే చదవాలి అని మాట్లాడుతున్నారు. ఈ టాపిక్ గురించి ఎవరైనా మాట్లాడుతుంటే నాకు ఒక రకమైన బాధేస్తుంది. ఎమోషన్ ఫీల్ అవుతాను. ఎవరికి చెప్పాలో అర్థం కాదు. బట్ ఎలాగైనా ఈరోజు వీడియో చేద్దామని డిసైడ్ అయి చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తెలుగు మహాసభలు జరిగినప్పుడు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ ఏం చెప్పాడంటే జియో ఏదో రద్దు చేయాలి అన్నాడు. సో దానివల్ల తెలుగు మీడియమే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉండదు అని మాట్లాడాడు అనమాట. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళంతా చాలా పెద్దవాళ్ళు, చాలా స్టేట్స్ ఇండియాలో చూశారు, నెక్స్ట్ బయట కంట్రీస్కి కూడా వెళ్ళొచ్చారు. బయట కంట్రీస్లో వదిలేద్దాం, అట్లీస్ట్ బెంగళూరుకి వచ్చామనుకోండి, ఇంగ్లీష్ రాకుంటే ఏ విధంగా వాళ్ళు సస్టైన్ అవుతారు? ఇంత చిన్న పాయింట్ అంత పెద్దవాళ్ళకి ఎందుకు తెలియదు అని నేను ఎప్పుడు అనుకుంటుంటా. పేదవాళ్ళు అంటే ఎందుకు సార్ మీకు అంత లోకువ? కూడు గుడ్డ విద్యా దైవము లో పార్షాలిటీ చూపించకూడదు, ఇది అందరికీ అందాలి అని కోరుకోవాలి. మన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లో ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాలంటే భయపడుతున్నారు సార్. అక్కడికి పోతే ఇంగ్లీష్ మాట్లాడలేమో, నేను అంతగా మేనేజ్ చేయలేనేమో అనేసి భయపడుతున్నారు సార్. 160 మందికి కూడా జాబ్ రావట్లేదు సార్ ఈ ప్రాబ్లం వల్ల. మన వాళ్ళు ఈవెన్ పార్లమెంట్కి వెళ్ళి కూడా గమ్మున కూర్చుంటున్నారు. అంటే వాళ్ళకి హిందీ రాదు, ఇంగ్లీషు రాదు, ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లం వస్తుందని మాట్లాడట్లేదు. ఎవరో ఒకరు ఇద్దరు మాట్లాడతారు. ఇక్కడ నాలెడ్జ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు సార్. మనకు తెలిసింది బయట వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలంటే కంపల్సరీ లాంగ్వేజ్, వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్లో మనం మాట్లాడాలి కదా. సో తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు కదా. ఈ టాపిక్ గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఇంగ్లీష్లో చదివితేనే విద్య, తెలుగులో చదివితే విద్య కాదా అని అనుకుంటుంటారు. నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పగలను. ఒక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడదాం. సో నా గురించే మాట్లాడదాం. నేను డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదివినాను. దాని తర్వాత బెంగళూరుకి వచ్చి ఎంసీఏ చేయాలంటే కంపల్సరీ అది ఇంగ్లీష్లోనే ఉంటుంది. మనకేం తెలుగులో కన్నడలో ఇట్లేం ఉండదు కదా, ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఈవెన్ దో మనకు ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఉన్నా కానీ మనం బయట వెళ్ళి ఎవరితో ఏదన్నా మాట్లాడాలంటే ఎంత ఇబ్బంది పడేవన్నో నాకు తెలుసు. ఎందుకంటే మనం పెద్దగా మాట్లాడము, ఓన్లీ చదువుకునేటప్పుడు మాత్రం జస్ట్ అది రాస్తాం అంతే, కానీ పెద్దగా మాట్లాడము. నేను ఎనీథింగ్ ఏదైనా చేయాలి అన్నప్పుడు నేను ప్రతి దాంట్లోనూ నేను టాప్లో ఉండాలి అని అనుకుంటాను అనమాట. సో నాకు కంపల్సరీ నేను ఏదైనా ఈజీగా గ్రాప్స్ చేసుకోగలను. నేను టెక్నికల్గా నాకు అన్నీ తెలిసినా కానీ కమ్యూనికేట్ చేసేటప్పుడు నేటివ్ స్పీకర్స్తో నేను పోటీ పడలేకపోతున్నాను అనమాట. అది ఎప్పటికీ నాకు రిగ్రెట్టే. అదేదో నేను ముందు నుంచి తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియంలో చదివి నింటే నాకు ఈ ప్రాబ్లం ఫేస్ చేసేంత అవసరం వచ్చిండదు కదా. మనమైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేసాం, మన పిల్లలు కూడా ఎందుకు ఫేస్ చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇంత చిన్న విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మనం డాక్టర్ కానీ లాయర్ కానీ ఎనీ కోర్సు తెలుగు మీడియంలో ఉందా అండి? లేదు కదా. సో డిగ్రీ వరకు, ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదివి ఆ తర్వాత కష్టపడాలి కదా. మనం ఎంబీబీఎస్ ఏమన్నా తెలుగు మీడియంలో చదవగలమా? అది వీలు అవుతుందా? పోనీ ఈ తెలుగు మీడియంలో చదివే వాళ్ళకు ఎనఫ్ జాబ్స్ మనకి ఏమైనా తెలుగు స్టేట్స్లో ఉన్నాయా? అంతవరకు వద్దండి. బయట వచ్చి ఎనీథింగ్ ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, బయట మనం వేరే స్టేట్స్లో పోయి మాట్లాడాలంటే మన వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు? వాళ్ళు డాక్టర్తో మాట్లాడగలరా? వాళ్ళ అవుతుందా? కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు కదా. నేను సాఫ్ట్వేర్ ట్రైనర్ని. నా ఇన్స్టిట్యూట్కి చాలా మంది ఆంధ్ర వాళ్ళు, ఆ తెలుగు స్టేట్స్ వాళ్ళు వస్తుంటారనమాట. నేను ఇంగ్లీష్లో వాళ్ళకి టీచ్ చేస్తే చాలా మందికి అర్థం కాదు. అది ఎందుకు అర్థం కాదో, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే చదివి వచ్చారు, బీటెక్ అయితే ఇంగ్లీష్ మీడియంలోనే చేసి వచ్చింటారు. బట్ ఇక్కడ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. మళ్ళీ తెలుగులో చెప్పరా సార్ ఒకసారి అంటారు, మళ్ళీ వాళ్ళకి అర్థమవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఒకవేళ వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు? ఈ కాంపిటీషన్లో, ఈ గ్లోబల్ కాంపిటీషన్లో ఎలా తట్టుకోగలరు? మనమేమైనా 100 years గురించి ముందు అంటే వేరే మాటలు. ఇప్పుడు అలా కాదు కదా. యూ షుడ్ కంపీట్ విత్ గ్లోబల్ ప్లేయర్స్ కదా. నేను తెలుగుకి ఆపోజిట్ కాదు. కంపల్సరీ ఒక సబ్జెక్టు తెలుగు పెట్టండి. ఒకవేళ ఎవరైనా దాంట్లోనే లిటరేచర్ చేయాలనుకున్నప్పుడు ఎలాగో చేయనివ్వండి. ఒకవేళ ఎవరైనా గ్లోబల్గా కంపీట్ చేయాలంటే మాత్రము దానికి అపోజ్ చేయకూడదు కదా. వాళ్ళకి అన్ని అవసరమైనవన్నీ మనం కల్పించాలి కదా. అదే కదా ప్రాపర్ విద్య అందించడం అంటే. తమిళనాడునే ఎగ్జాంపుల్గా తీసుకోండి. బోర్డ్స్ అన్ని తమిళ్లోనే ఉంటాయి. వాళ్ళు ఇళ్లలో కూడా తమిళ్లే మాట్లాడుతుంటారు. బట్ వాళ్ళ ఇంగ్లీషు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కాబట్టి మనం కూడా పిల్లలతో తెలుగులో ఇళ్లలో మాట్లాడండి. ఇళ్లలో ఇంగ్లీష్ మాట్లాడాలని ఎవరు చెప్పట్లేదు కదా. సో నెక్స్ట్ బోర్డ్స్ అన్ని తెలుగులోనే పెట్టండి. సో అప్పుడు వాళ్ళు కంపల్సరీ నేర్చుకుంటారు కదా. బట్ బయట స్టేట్స్ కానీ బయట కంట్రీస్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇంగ్లీష్ మీడియం పెడితే ఈ ఇష్యూస్ అన్ని రావు కదా.
ఏం సార్ సత్యానాడాల తెలుగులో చదువుకొని మైక్రోసాఫ్ట్ CEO అయ్యాడా? అతను ఇంగ్లీష్ మీడియం చదివినాడు కాబట్టి ఆ లెవెల్కి వెళ్ళగలిగినాడు. ఇప్పుడు మేము వెళ్ళగలం ఆ లెవెల్కి? మాకు ఈవెన్ దో నాలెడ్జ్ ఉన్నా కానీ మా కమ్యూనికేషన్ లో ల్యాకింగ్ కాబట్టి వెళ్ళలేము. ఇప్పుడు మీరు జీవో తీసేయాలి అని మాట్లాడుతున్నారు కదా, ఆ జీవో ఎవరికి అప్లికబుల్ అవుతుంది? ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లవాళ్ళకి. ఎవరుంటారు అక్కడ? జనరల్ గా పేదలు ఉంటారు అనమాట. వాళ్ళ మీద మీకు ఎందుకు అంత అక్కసు? మీకు వీలవుతుందా? ప్రైవేట్ స్కూల్లో కూడా తెలుగు మీడియం పెట్టగలరా? అది అవుతుందా? అందరికీ కంపల్సరీగా ఇంగ్లీష్ అడ్వాంటేజెస్ ఏంటో తెలుసు, బట్ నేను జస్ట్ రీఇటరేట్ చేస్తున్నాను అంతే. సో లెట్స్ సే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, అతను కాల్స్ లో మాట్లాడాలంటే, క్లయింట్ తో మాట్లాడాలంటే కంపల్సరీ వేరే కంట్రీ వాడు అయింటారు కదా చాలా వరకు. సో వాళ్ళతో ఇంగ్లీష్ పెద్దగా రాకుంటే ఎలా వాళ్ళు కమ్యూనికేట్ చేయగలరు? అంతెందుకండి, ఒక రెస్టారెంట్ పెట్టుకోవాలి, బెంగళూరుకి కానీ ఎనీ స్టేట్ కానీ వెళ్ళాడు, ఓన్లీ తెలుగు ఉంటే వాళ్ళు సక్సెస్ కాగలరా? వాళ్ళకి ఆ లాంగ్వేజ్ రావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరుకి వస్తే కన్నడ వస్తే కూడా సరిపోదు, ఇంగ్లీష్ వచ్చినాడు అనుకోండి. ఇప్పుడంతా బెంగళూరులో కాస్మోపాలిటన్ కదా, చాలా మంది వస్తుంటారు కదా, వాళ్ళతో ఎలా మాట్లాడాలి? వాళ్ళు తెలుగు మన మాతృభాష, కంపల్సరీ అది అవసరం. మన ఇండ్లలో మాట్లాడుకునేదానికి, మన ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుకునేదానికి, ఎనీ అదర్ ఇష్యూస్ కి కంపల్సరీ అది అవసరం, లోకల్లో అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదాం. ఎనీ బుక్ మనం రీసెర్చ్ చేయాలన్నా, రీసెర్చ్ బుక్స్ అన్ని దేంట్లో ఉంటాయండి? కంపల్సరీ ఇంగ్లీష్లోనే ఉంటాయి కదా, తెలుగులో అయితే ఉండవు కదా. సో దాని తర్వాత ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదవాలనుకుంటే అక్కడ మళ్ళీ ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా, తెలుగులో ఏమి ఉండవు కదా. అదేదో ముందు నుంచి చదువుకుంటే ఆ ఇష్యూస్ అన్ని రావు కదా. మళ్ళీ ఎందుకు కష్టపడాలి? అదేదో ముందు నుంచి కష్టపడితే ఆ ప్రాబ్లమ్స్ రావు కదా. ఇప్పుడు ఈ జెన్జీ వరల్డ్ లో అంత సోషల్ మీడియా కదా, సోషల్ మీడియా అన్న తెలుగులో ఉంటుందా? తెలుగులో ఏముంటుంది? మన పాలిటిక్స్ గురించి అవి ఇవి ఏదన్నా మాట్లాడుతుంటారు. బట్ చాలా వరకు మన కొద్ది పాజిటివ్ గా ఏదన్నా గెయిన్ చేయాలంటే కంపల్సరీ అది ఇంగ్లీష్ లోనే ఉంటుంది కదా. ఇంకోటి ఎనీ ఎంటర్టైన్మెంట్, ఎనీ టీవీ షోస్ కానీ, ఎనీ మూవీస్ కానీ, మనము ఇంగ్లీష్ తెలిస్తే వాళ్ళ కల్చర్ ని ఈజీగా అర్థం చేసుకోగలం. దాన్ని తెలుగులో డబ్ చేస్తే ఎంత ఎఫెక్ట్గా ఉంటుందో మీకు తెలుసు కదా. బట్ అన్ని డబ్ అవుతున్నాయా? సో ఆ నాలెడ్జ్ అంతా వీళ్ళు కోల్పోతారు కదా. తెలుగు రావాలని కంపల్సరీ మీతో పాటు మేము కూడా అనుకుంటున్నాం. సో దానికి ఇంగ్లీష్ మీడియం తీసేసి తెలుగు మీడియం పెట్టడం అనేది అది మార్గం కాదు కదా. వేరే స్టెప్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ICSEలో, CBSEలో కంపల్సరీ తెలుగు కావాలి అని అండి. కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కొన్ని ఎక్కువ ఉండేటట్లు చూడండి. ఇంకా వేరే స్టెప్స్, మీరు మేధావులు కదా, మీరు కూర్చుంటే చాలా వస్తాయి కదా. ఇది కాకుండా వేరే ఏమన్నా ఆలోచిస్తే కంపల్సరీ తెలుగుని మీరు అభివృద్ధి చేయొచ్చు కదా.